జై సేవలాల్, జై మేరమ్మ. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మా లంబాడి సోదరులకు సేవలాల్ మరి ఫిబ్రవరి 15 రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ అఫీషియల్గా కేటాయించిన ఫండుని రాష్ట్ర వ్యాప్తంగా 15వ తారీఖు సేవలాల్ జయంతి నిర్వహించారు. అదేవిధంగా ప్రస్తుతము మరి ఈ నెల మొత్తం సేవలాల్ యొక్క ఉత్సవాన్ని మన లంబాడి సోదరులు ఘనంగా నిర్వహిస్తున్న సందర్భం సేన రామ్ జై సేవలాల్ తమిళ మిత్రులారా, లంబాడి సోదరులైన ముఖ్యంగా సేవలాల్ యొక్క ఆచరణ విధానం, సేవలాల్ దిశానిర్దేశం మార్గం, నేను భాష సంస్కృతి వేషధారణ, మరి సేవలాల్ మహారాజ్ యొక్క ఆలోచన విధానం, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు సేవలాల్ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటూ మరి అహింసవాదాన్ని గాంధీ కంటే ముందే సేవలాల్ మహారాజ్ మరి ఆ రోజు పాటించారని చెప్పారు. మరి వాస్తవంగా సేవలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర కొంతమంది కొనియాడారు, చాలామంది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మిత్రులారా. మరి సేవలాల్ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా దాదాపు 12 కోట్ల మంది జనాభా సేవలాల్ భక్తులు కావచ్చు, సేవలాల్ మహారాజ్ యొక్క ఆచరణ విధానాన్ని పాటించి మరి సేవలాల్ యొక్క విజ్ఞానాన్ని, సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క బాటను దిశానిర్దేశం చేస్తున్నటువంటి మిత్రులందరికీ సోదరులందరికీ ధన్యవాదాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తుంది, సంతోషం. మరి ఏదైతే ఈ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి మరి నియోజకవర్గ వ్యాప్తంగా మీరు కేటాయిస్తున్న ఫండ్ ఏదైతే ఉన్నదో ఇది ఓన్లీ గ్రామ లెవెల్లో పోవట్లేదు, తండాల లెవెల్లో పోవట్లేదు. మరి తండాలలో కల్చరు, మరి సేవలాల్ మహారాజ్ యొక్క కల్చర్ తండాలలో ఉంటుంది. మరి తండా నుంచి నియోజకవర్గ కేంద్రంలో మరి అక్కడి వరకు చేరుకొని ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మరి మేము ఆ రోజు సేవలాల్ జయంతి సందర్భంగా మరి ఇక్కడ హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో పట్టణంలో నిర్వహించినటువంటి సేవలాల్ కమిటీ కార్యక్రమాల్లో మేము గవర్నమెంట్కి అప్పీల్ చేయడం కూడా జరిగింది. మరి డీటీ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, ఆ రోజు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో మరి మేమంతా విన్నవించుకోవడం జరిగింది. మరి సేవలాల్ మహారాజ్ యొక్క కార్యక్రమాన్ని డీటీ గారు మరి లోకల్లో ఎవరెవరైతే నాయకులు ఉన్నారో మరి గిరిజన నాయకులు మరి సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని అక్కడున్న సామాజిక వర్గం లంబాడి, ఆ సామాజిక వర్గంలో ఉన్న మరి గిరిజన సంఘ నాయకులు ఎవరైతే జాతి కోసం పోరాటం చేశారో, జాతి యొక్క ఔన్నత్యం కోసం, మరి హక్కుల కోసం, మరి ఆ రోజు తండాల గ్రామ పంచాయతీ కోసం ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తులందరినీ మరి ఫోన్ చేసి వాళ్లకు సమాచారం ఇవ్వండి అని గవర్నమెంట్ యొక్క ఆర్డరు. మరి ఏదైతే ఆ రోజు హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసులో అందరూ చేరుకోవడం జరిగింది మిత్రులారా. మరి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మరి నా బంజారా సమాజానికి, లంబాడా సమాజానికి, ఈ ప్రాంతంలో ఉన్న లంబాడా సమాజానికి 7 మండలాల్లో ఉన్న నా గోర్ భాయికి అందరికీ తెలియాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుందనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా నియోజకవర్గంలో జరిగిన మరి చిన్న మిస్టేక్ని నేను ఈరోజు మీకు అప్పీల్ చేయబోతున్నా. మిత్రులారా, మరి లంబాడి సమాజం ఆ ప్రాంతంలో ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తున్న నేతలందరినీ ఆ సమావేశానికి ఇన్వైట్ చేయడం జరిగింది. మరి అదే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా మాకు డీటీ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది హుజూర్నగర్ ప్రాంతంలో. మరి ఫోన్ చేసి మరి అక్కడున్న నాయకులందరూ చేరారు. అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు వచ్చారు. దాంట్లో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చారు. మరి గిరిజన నాయకులు కూడా, కొంతమంది పార్టీకి న్యూట్రల్గా ఉన్న నాయకులు కూడా, సంఘాలలో ఉన్న నాయకులు కూడా ఆ రోజు చేరుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను చెప్పాను, డీటీ గారు మరి కొంతమందికి సమాచారం పోలేదు, మరి అదేవిధంగా సమాచారం పోని వ్యక్తులకు కూడా మీరు ఇంకోసారి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొచ్చి ఫోన్లు చేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పాను. మరి ఆ రోజు ఎలాంటి కమిటీ కూడా పూర్తి కమిటీ డిసైడ్ చేయకుండా మరి తర్వాత, ఎందుకంటే ఆ రోజు డీటీ గారు ఫోన్ చేసి, అంటే గవర్నమెంటు
సెక్టార్ ప్రకారం వాళ్ళ అధికారులు చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా తర్వాత మన కమ్యూనిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు అధికారులు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిలిపించి అందరినీ సమీకరణ చేయడం జరిగింది, బాగానే ఉంది. మరి ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు అన్ని కుల సంఘాల వాళ్ళు రావడం కూడా మంచి పరిణామమే. కానీ తర్వాత ఏం జరిగింది, మరి ఇప్పటిదాకా సేవాలాల్ జయంతి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎందుకు నిర్వహించలేదు అనేది మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మరి ఆ రోజు ఒక కమిటీని సరే చైర్మన్ క్యాండిడేట్ని ఎంచుకున్నారు, తులసిరామ్ గారు చైర్మన్గా ఉంటారని ఎన్నుకున్నారు, ఓకే సంతోషం. మరి పూర్తి కమిటీని ఆ రోజు నిర్ణయించుకోలేదు. అంటే చైర్మను, వైస్ చైర్మను, తర్వాత క్యాండిడేట్ ఎవరెవరైతే ఉన్నారో మరి ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళందరినీ ఎన్నుకోవాలి. కానీ ఇది ఏది కూడా జరగకుండా చైర్మన్ని చేసుకొని హడావిడి చేసుకొని ఆ రోజు జరగడం జరిగింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను నా వాయిస్ని విన్నవించాను. ఎందుకంటే బంజారా సమాజంలో ఏమైనా అవకతవకలు జరిగినా కూడా అందరినీ కలుపుకొని పోతారనే ఆలోచనతో తప్ప మీరేదో చేస్తున్నారు అని కాదు. మీరు కూడా గమనించాలి ఏం జరిగింది. పూర్తి కమిటీని మీరు నిర్ణయం చేసుకోలేదు. మరి ఆ రోజు డిటి గారు ఫోన్ చేస్తేనే మేము మాలాంటి వ్యక్తులు రావడం జరిగింది. మరి పూర్తి కమిటీని నిర్ణయించేటప్పుడు కూడా తర్వాత మాకు తెలియదు. మరి ఒక ప్రధాన నాయకుడు ఇంటికి చేరుకొని అందరూ మనది అధికార పార్టీ కదా, మనం అందరినీ పిలవాల్సిన అవసరం లేదని చేసుకొని మరి దాదాపు హుటాహుటిన ఒక 10-15 కార్లు తీసుకొని మరి ముఖ్యమంత్రి మన రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర హడావిడిగా వెళ్ళారు. సంతోషం, కాదనట్లేదు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిస్తే ఇంకా హ్యాపీ. మరి పోయినప్పుడు కానీ లేదంటే పూర్తి కమిటీ విషయంలో కానీ లేదంటే మరి ఆ రోజు పిలిచిన వ్యక్తుల్ని తర్వాత ఎందుకు మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. ఇది ఆ సమాజంలో ఆ నియోజకవర్గంలో కేటాయించిన ఆల్ బంజారా హక్కుల కోసం పోరాటం చేస్తున్న గిరిజన నాయకులు కావచ్చు, బంజారా జాతి కోసం సేవాలాల్ ఆచరణ విధానాన్ని వ్యక్తపరుస్తున్న వ్యక్తుల గురించి కావచ్చు, అందరినీ పరిగణనలోకి తీసుకొని చేయాలి కదా. మరి అధికారులు కూడా నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే డిప్యూటీ తహసీల్దార్ గారు ఈవెన్ ఆర్డీఓ కూడా దీంట్లో. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి కొన్ని పునరావృతం అయితే నేను ఆ రోజు కూడా వాయిస్ చేశాను. ఆ రోజు కూడా నేను ఇక్కడ ఏం జరుగుతుంది మిస్టేక్ అని చెప్పాను. పూర్తి కమిటీ నిర్ణయించుకున్న తర్వాత డేట్ ఎప్పుడు డిక్లేర్ చేశారనేది అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకోవాలి, ఇండిపెండెంట్గా తీసుకోవాలి. ఇప్పుడు మీరు చేస్తారు, మేము కాదనట్లేదు. ఎందుకంటే మాకు అధికారం ఉంది, మేమే చేయాలని మీరు అనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు చేశారు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులు చేసి, బీజేపీ అధికారం అంటే ఈ విధంగా ఏమవుతుందనంటే ఇది జాతి యొక్క ఔన్నత్యం కాదు. అక్కడున్న సమాజాన్ని గుర్తించాలి. ఆ కమ్యూనిటీలో ఉన్న హక్కుల నేతలు ఎవరైతే ఉన్నారో గిరిజన హక్కుల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తుల్ని గుర్తించాలి. మీరు రాష్ట్ర వ్యాప్త ఫండ్ కూడా అందరినీ గుర్తించి మీరందరూ సంతోషంగా నిర్వహించుకోవాలి. మీరందరూ కలిసిమెలిసి సేవాలాల్ జయంతిని నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఫండ్ అది ఇండిపెండెంట్ కాదు, ఏదో మన సొంత పెళ్లికి ఖర్చుకోవడం కాదు, లేకపోతే మన ఇండిపెండెంట్ ఇది కాదు. కాబట్టి సరే గతంలో కంటే కొంచెం ఫండ్ పెంచారు, దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఏదైతే అందరినీ కలుపుకోవడం ఇది నాట్ ఓన్లీ హుజూర్నగర్, ఆల్ రాష్ట్రంలో కూడా అక్కడున్న నాయకుల్ని కూడా సమీకరణ జరగట్లేదని అక్కడక్కడ కూడా ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి అక్కడున్న నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని సమన్వయం చేయడంలో లోపం జరుగుతుంది. అదే లోపం మరి మా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో కూడా జరిగిందని చెప్తున్నా. మరి ఇప్పటికైనా తమ యొక్క ఆలోచన విధానాన్ని కమిటీ పూర్తిగా డిసైడ్ చేసి ఏ రోజు నిర్వహిస్తున్నాం, ఎప్పుడు నిర్వహిస్తున్నాం ఏందనేది ఆల్ బంజారా కమ్యూనిటీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకుల్ని కూడా సమీకరించి మరి ఒకసారి వాళ్ళతో కూడా కూర్చొని నిర్ణయించుకొని మనం ఇంకా మన సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో చెప్తున్నా. థ్యాంక్ యూ.